హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ హోమ్ పూజ. ఇంకా నేనైతే పొద్దున్నే 4:30కి లేసాను. లేచి ఇంట్లో పనులన్నీ ఇంకా కంప్లీట్ అయితే చేసుకున్నా అండి. ఇలాగైతే రెడీ అయ్యాను. ఇక పొద్దున్నే కోళ్ళు చూసారా? ఎంత చక్కగా ఏదైనా మన పిల్లలైనా అంతే అండి. తల్లి దగ్గరున్నట్టు స్వేచ్ఛగా ఇంకెవరి దగ్గర ఉండరు. అలాగే మూగజీవులు గూడా ఏయైనా అంతే అండి. చూసారా ఎంత చక్కగా పిల్లల్ని దగ్గర పెట్టుకుందో. ఇంకా నేనైతే 4:30కి లేచేసాను కదా! లేచి ఇంకా ఇల్లంతా శుభ్రం అయితే చేసుకొని, ఇంక ఇల్లయితే తుడుచుకుంటున్నాను. నేనైతే ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం ఉప్పు, కల్లుప్పు అండ్ పసుపు అయితే వేస్తా అండి. వేసి ఇంకా నేను లైజాల్ అయితే వేసుకుంటాను. వేసుకొని క్లీన్ అయితే చేస్తాను. ఇంక క్లీన్ చేసి నట్టింట్లో ముగ్గులైతే పెట్టేసేసి, ఇంకా పూజ దగ్గరికైతే వచ్చేసానండి. ఇంకా పూజ గదికి నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఇంకా అన్నిటికి క్లీన్ చేసుకున్న వాటికన్నీ బొట్లయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇంకా వంటగదంతా నీట్‌గా క్లీన్ అయితే చేసుకున్నా అండి ముందుగానే. ఇంక నేనైతే వంటగది ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను సింపుల్‌గా. ఇంకా రైస్ అవన్నీ అయితే కడిగి పెట్టేద్దామని పెట్టేశానండి. ఇంకా పొద్దున్నే పిల్లలు లేచేసరికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా! ఇంకా స్వామివారికి పూలు పెట్టడానికైతే పూలైతే తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్వామివారి ముందు నట్టింట్లో ఇలా ముగ్గులు పెట్టేశాను కదా! అక్కడైతే పసుపు, కుంకుమతో అయితే బొట్లయితే పెట్టేస్తున్నానండి. ఇంక పెట్టి కిష్ణయ్య దగ్గర గూడా తామర పుష్పం అయితే వేస్తాను డైలీ. ఇంక అక్కడ గూడా పెట్టేసి, ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి, ఇంకా మెయిన్‌గా మనం దిష్టికి అవన్నీ పెట్టుకోవాలిగా. ఇంకా అయన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ముందుగా శుక్రవారం రోజు ముందుగా పాలుతో అయితే ముందుగా స్టార్ట్ చేశానండి పొయ్యి మీద. పాలు పెట్టి ఇలా అయితే దండం పెట్టుకుంటున్నాను. చల్లగా ఉండాలని. ఇంకా మన ఇంట్లో బావుండాలి అంటే ఏమీ లేకుండా దిష్టి అయన్నీ పోవాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే ఇలాగ చేసుకోండి. కర్పూరము, మనం పొలావు ఆకులుంటాయి గదండీ! అవి చెక్క, లవంగాలు కలిపి ఇలా అయితే ఇంట్లో ధూపం అయితే పెట్టండి. ఆ పొగ ఇంట్లో వస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైనవవి. ఇంకా అందుకని అలా అయితే కర్పూరంతో వెలిగిస్తే అవి స్మెల్లు చాలా బావుంటుందండి. ఇంకా అలాగైతే వెలిగించుకోండి. ఇంకా మనం ముందుగా గడప పూజ అయితే స్టార్ట్ చేయాలి కదా! ఇంకా గడప పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. క్లీన్ అయితే చేసుకొని పసుపయితే పెట్టేస్తున్నాను. ఇంకా పసుపు పెట్టి కుంకుమ బొట్లయితే పెట్టేసి, ఈరోజు ముగ్గయితే అయిపోయిందండి. ఇంక అందుకని చెప్పి నేను బియ్యపు పిండి ఉంది ఇంట్లో. చాలా మంచిది కదా! బియ్యపు పిండితోనే వేస్తే. ఇంకా నేనైతే బియ్యపు పిండితోనే వేశాను. కానీ అది సరిగ్గా రాలేదు ముగ్గు. కొంచెం ఫ్రిడ్జ్‌లో పాడైపోతదని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నానండి బియ్యపు పిండి. ఇంకా కొంచెం తడిగా ఉన్నట్టుంది. అది ముగ్గుకైతే రావట్లేదు సరిగ్గా. అయినా పర్వాలేదు. కానీ ముగ్గు బియ్యపు పిండితో వేస్తే చాలా మంచిదండి. ఇంకా రాకపోయినా ఏం పర్వాలేదులే అని నేనైతే ఇలా తామర పువ్వు అయితే వేసేసాను. ఇంకా వేసి ఇలా అయితే నీట్‌గా వాకిలి దగ్గర దిష్టికి మనం ఉప్పయి పెట్టేసుకుంటాం కదా! అయి యథావిధిగానే ఇలా అయితే పెట్టేసుకున్నా అండి. ఇంకా మా గడప పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా హౌస్ అయితే ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర గూడా చక్కగా క్లీన్ చేసేసుకొని ధూపం అయితే పెట్టేశాను. ఇంకా మనం ముందుగా పసుపయితే కాళ్ళకి పూజ చేసే ముందు ఖచ్చితంగా పసుపయితే పూసుకోవాలి ముత్తైదువులు. ఖచ్చితంగా చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇలాంటియన్నీ చాలా ఇష్టమండి. అందుకని చెప్పి మనం ముందుగా పసుపు పూసుకొని ఏ ఫంక్షన్‌కెళ్ళినా ముందుగా మనకు పసుపు పూసి బొట్టయితే పెడతారు. ఇంకా అలాగే మనం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులే చేయాలి కాబట్టి ఇలాగా ముందుగా మనం
శుక్రవారం మన ఇంటికి మనమే లక్ష్మీదేవులమండి. అందుకని మనమే పూజ చేసు పూజ చేసుకునే ముందుగా ఇలా పసుపయితే పెట్టేసుకోవాలి. ఇంక పెట్టేసేసుకొని, ఇంకా తులసమ్మ దగ్గరైతే ధూపమయితే పెట్టేశాను. పెట్టి ఇలా అయితే ముగ్గయితే పెట్టేశానండి. ముగ్గు అయిపోయిందని చెప్పాను గదా! అందుకని అయితే ముగ్గు రాయితోనే వేశాను. పసుపు, కుంకుమ వెయ్యకూడదు అని చెప్పారు కామెంట్ బాక్స్‌లో ఒకళ్ళు. అందుకని నేనైతే పసుపు, కుంకుమ అయితే ఇంకా ముగ్గులో వేయకూడదు అనుకుంటున్నానండి. ఇంక అందుకని వెయ్యలేదు ముగ్గులో. ఇంక ముగ్గు రాయితో పెట్టేశాను. ఇంక ఇలా అయితే బయట వెంకటేశ్వర స్వామి దగ్గర గూడా క్లీన్ చేసేసుకొని, ఇంకా నేను దిష్టికి ఇలా ఉప్పు అయితే పెట్టే తాబేలు దీపాలున్నాయండి. అవైతే నేను ఇలా ఉప్పు పెట్టేసి పెడదామని ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని స్వామివారి దగ్గర ధూపం అయితే పెట్టేశాను. ఇంకా మనం ఇందాక చెప్పాం కదా! అవి కర్పూరము, చెక్క, లవంగం, పులావ్ దినుసుల ఆకండి. ఈ ఆకేంటో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. ఇలా మనం వెలిగించి వాకిట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి ఇలాంటి పనులకి. ఆ వాసనకి చాలా బావుంటుంది. ఇంట్లో గూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అయితే నేను అక్కడ పెట్టేసేసి ముందు ధూపం అయితే వేసేసి, ఇంకా ఇలా అయితే పూజ దగ్గర గూడా ఇలా అలంకరించేసుకున్నా అండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టేసాను ప్రసాదంగా ఇంట్లో ఉంటే. ఇంకా లక్ష్మీదేవికి పుట్టిల్లు ఇష్టమైనవి పాలు కాబట్టి నేనైతే చిన్ని టీ గ్లాస్‌లో లక్ష్మీదేవి దగ్గర పాలైతే పెట్టేశాను. పెట్టేసి ఇలా కడ్డీలు తిప్పేసి ధూపమైతే పెట్టేస్తున్నాను. దీప నైవేద్యం అయితే పెట్టేసి స్వామివారికి పాటలు అన్నీ పాడుకుంటూ ఇలా అయితే పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటా అండి. చాలా పాటలైతే పాడుకుంటూ ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంక పిల్లలు అందరూ పడుకోనుంటే ఇంక ప్రశాంతంగా ఉంటుంది గదా! ప్రశాంతంగా స్వామివారికి నిదానంగా పూజ అయితే ఇలా అలంకరించుకొని నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా ఈరోజు మల్లెపూలైతే పెట్టేసి లక్ష్మీదేవికి ఇంకా చామంతి పూలతో అయితే ఇలా అలంకరించేశాను. ఇంకా అలంకరించి ఇలా అయితే నా పూజా గది అయితే ఇలా ఉందండి. ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా పూజా గది ఇదిగోండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూసేయండి. నేనైతే ఇంకా ఈరోజు పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. ఇంకా మనం శుక్రవారం రోజు మనం గూడా లక్ష్మీదేవుల్లాగే ఉండాలండి. నీట్‌గా ఉండాలి కాబట్టి ఇలా అయితే నేను నీట్‌గా రెడీ అయ్యి ఇంకా పూజ అయితే నిదానంగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా మనం పూజ చేసేటప్పుడు ఇంకా అక్షింతలతో కూడా ధూప్ దీపాల దగ్గర కూడా పూజ చేసుకోవాలి. చేసేసుకొని ఇంకా మనం కోరికలన్నీ స్వామివారి దగ్గర చెప్పుకుంటూ ఇలా అయితే పూజ చేసుకోవాలండి. ఇంకా నేనైతే శుక్రవారం రోజు లలిత చాలీస అయితే చదువుతాను. అదైతే నాకు సొంతగా వచ్చండి, నేర్చుకున్నాను. ఇంకా అదంతా పాట నిదానంగా ఇలా చదువుకొని వెంకటేశ్వర స్వామి పాటలు అవన్నీ నీట్‌గా చదువుకుంటున్నా అండి. చదువుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని వంటకైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు వంట ఏమనుకుంటున్నారా? బీన్స్ ఫ్రై అయితే మా పిల్లలకి క్యారేజీలోకి బీన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఒక పక్క ఇంట్లో మాకైతే వంకాయి పులుసు ఉంది గదండీ! చింతపండు వేసి అదైతే చేస్తున్నాను. ఇంకా వేపుడు 2 పూట్లకి సరిపోదు గదా! పిల్లలు వేపుళ్ళైతే ఇష్టపడతారు. ఇంకా అందుకని చెప్పి పిల్లలకైతే బీన్స్ ఫ్రై చేసి రైస్ అయితే ఒక పొయ్యి మీద పొద్దున్నే పొయ్యి అయితే ఖాళీనే ఉండదండి. ఇంకా వంకాయ అయితే చేసేసాను. వంకాయ పులుసు. ఇంకా రైస్ అయితే ఒక పొయ్యి మీద అయిపోయింది. ఇంకా బీన్స్ ఫ్రై అయిపోయింది. పాలు పెట్టేశాను. పిల్లలు మ్యాగీ చేయమని చెప్పారు. నిన్న సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే
మా అమ్మ అయితే మ్యాగీ కొని పంపించిందంట. అందుకని చెప్పి "అమ్మ స్కూల్‌కెళ్ళేటప్పుడు చెయ్యి" అని చెప్తే, ఇంక నేనైతే మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసా అండి. ఇంకా కొంచెం 4 ప్యాకెట్స్ పంపించింది. ఇంకా ఇక సరిపోవని కొంచెం సేమియా అయితే కలిపాను క్వాంటిటీ కోసం. చాలా బాగా వచ్చిందండి. మ్యాగీ అయితే ఏం మసాలా లేకుండా ఇంకా దానిలో వచ్చిన మసాలా వేసుకొని, క్యారెట్, బీన్స్ ఉన్నాయని ఇంకా అవైతే వేసేసి, మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసి, ఇంకా పిల్లలకి రైస్ అయితే క్యారేజీలో పెట్టేసి, ఇంకా బీన్స్ ఫ్రై అయితే కలిపి పెట్టట్లేదు. ఎందుకంటే చప్పపడిపోతుందని, పిల్లలు ఇష్టపడట్లేదని ఇంక ఇలా అయితే పెట్టేసానండి. స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నా. నచ్చితే లైక్ చేసి